లడ్డూలో కల్తీ జరగలేదు, చంద్రబాబు అబద్ధం చెప్తున్నాడు, అందుకే పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నారు అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ప్రూఫ్ లేకుండా చెప్పరు కదన్నా, ప్రూఫ్ ఉంది కాబట్టి చెప్తున్నారు. అది అంటే ఇది కేవలం చంద్రబాబు గారి 100 రోజుల పాలన బాగోకపోవటం వల్లే ఇలా చేస్తున్నారు అని చెప్పి జగన్ కూడా చెప్పాడు. అదేం లేదు, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నారు కానీ అదేం లేదు కదా. ఉన్నది ఉన్నట్టే కదా, 100% జరిగింది కాబట్టి అంత టెస్టులు చేశారు, టెస్టులు చేసి చూశారు కదా. అలాగే ప్రజలు సూపర్ 6 పథకాలు అడుగుతున్నారు అని చెప్పేసి లడ్డూ గురించి ఇలా అబద్ధం చెప్తున్నాడు అని చెప్పేసి వ్యాఖ్యానిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ప్రజలు సూపర్ 6 పథకాలు అడుగుతున్నారు, మీరు చెప్పిన పథకాలని అవి నెరవేర్చలేకే ఇలాంటివి తప్పుడు దారిలో పట్టిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. దాని గురించి మీరేమంటారు? చేస్తే మంచిదే కదా నా ప్రజలకే చేయమనే కదా అందరూ కోరుకునేది. అంటే అది సూపర్ 6 పథకాలు చేయలేకనే ఇలా చెప్తున్నారు అనేసి అంటున్నారు. అదేం లేదన్న. దాని గురించి మీరేమనుకుంటున్నారు? అసలు నేనేం చెప్తానన్నా, అదేం లేదు అన్న. వైసీపీ నుంచి ఎన్నడూ లేని విధంగా కీలక నేతలు కూడా వెళ్ళడం జరుగుతుంది, జనసేన పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల బాగోగే కదన్న పోయేది. ఆయన సరిగ్గా ఉంటే ఎందుకు అయింది, సరిగ్గా బాగోకపోవడమే ఆయన వెళ్ళిపోతున్నారు. అంటే మళ్ళీ వైసీపీ ఏమైనా మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందంటారా ఈసారి? ఏమన్నా చెప్పలేమన్నా. ఓకే.